హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. డిసెంబర్ 26, 2024 రాశి ఫలాలు మనం ఒకసారి చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశికి అదృష్ట సంఖ్య ఎలా ఉంది, ఈరోజు ఏ దుస్తులు వేసుకుంటే మంచిది, ఎలాంటి పరిహారాలు చేయాలి, వీటన్నింటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మేషరాశి వాళ్ళకి గురువారం డిసెంబర్ 26, 2024 రోజున వీళ్ళు ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు గుర్తుంచుకొని మీరు ఆ దిశగా చర్యలు తీసుకొని ఆలోచించండి. ఈరోజు ఎంతో హాయిగా మీరు రిలీఫ్ని పొందుతారు. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీరు మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానేసేయండి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో, అంటే మీ లవర్ కావచ్చు, భార్య కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఆలోచించుకోండి. ఈరోజు మీ ఆఫీసుల్లో పూర్తి చేయాల్సిన పనులకు అధికారుల మన్ననలు కూడా మీరు పొందుతారు. అనుభవం గలవారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సహాయాలు కూడా కోరుతారు. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఈరోజు మీ ఇంట్లో నిర్వహించబడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు, బూడిద రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీకు మీ జీవిత భాగస్వామి మధ్య పరస్పర అన్యోన్యత ఉండటానికి, గొడవలు రాకుండా ఉండటానికి ఒక రాగి గొలుసుతో రుద్రాక్షని ధరించండి. దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే డిసెంబర్ 2024 గురువారం 26వ తేదీన మీకు ఈరోజు మెడ అలాగే వెన్నులో విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దానిని ఒక అసాధారణ నీరసంతో కలిపి ఉండేలా నిర్లక్ష్యం అనేది ఉంటుంది. కానీ మీరు దాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకండి. మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితుల నుంచి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఈరోజు వస్తుంది. అది ఆర్థిక పరిస్థితిని కొంచెం మిమ్మల్ని బాధపడే అవకాశం చేస్తుంది. ఈరోజు మీ శ్రీమతితో సినిమా హాల్లో కానీ లేదంటే రాత్రి డిన్నర్లో కానీ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని రిలాక్స్ అయ్యే అవకాశం చేస్తుంది. అద్భుతమైన మూడ్ని తీసుకొస్తుంది. మీ కిటికీలో ఒక పువ్వుని ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీ భార్యకు కానీ మీ లవర్కి కానీ. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలోకి వెళ్ళేలా చేస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారుతుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు, బూడిద రంగు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని ఉంచి ఆంజనేయ స్వామిని పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ నమ్మకం, మీ శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చుల నుండి నియంత్రించుకుంటారు. లేకపోతే మీ ధనం సరిపోదు. వ్యక్తిగతంగా అలాగే విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి. మీ రహస్యాల్ని మీలోనే ఉంచుకోండి. ప్రేమ వ్యవహారాలలో బలవంతం పెట్టడం మానేయండి. ఈరోజు మీ ఆఫీసుల్లో మీరు పూర్తి చేయవలసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సహాయాలు కోరుతారు. ఒక పరిస్థితి నుంచి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. మీకు 3 బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. మీ అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి, తెలుపు రంగు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరియాలను మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీరు కారం అనేది తక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. ఇక కర్కాటక విషయానికి వస్తే ఈరోజు మీరు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు తెచ్చుకునేలా చేస్తాయి. కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. ఉదారత, సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టే మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు చేస్తుంది. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమా రంగు వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం,
వృత్తిపై నిరంతర వృద్ధి కోసం మీరు మీ కుటుంబం బలిపీఠం లేదా పూజ వంటివి ఈరోజు ఇంటిని మార్చరాదు అనేది నిర్ధారించుకోండి. ఈరోజు ఒక బలిపీఠం లాంటిది పెట్టుకొని పూజ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు డిసెంబర్ 26 గురువారం రోజు 2024 మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. అనుకోని వనరుల ద్వారా వచ్చే ధనలాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులుగా ఉంటాయి. మీ స్వీట్ హార్ట్కి ఈరోజు మీ ఆ భావనను ఈరోజు అందజేస్తారు. రేపైతే ఆలస్యం అయిపోతుంది. ఎవరైనా ప్రేమిస్తుంటే ప్రపోజల్స్ ఏమైనా ఉంటే ఈ రోజే చేస్తే మీకు విజయం వస్తుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది. ఈరోజు మీరు మీ రూమ్లోనే కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురిమని మునిగి తేలేందుకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేద యువకులకు చాక్లెట్లు పంపిణీ చేయండి. లేదంటే మీ ప్రియుడు ప్రేయసితో మంచి సంబంధాలు రావడం కోసం ఈరోజు పేద యూత్కి యువకులకి చిన్నపిల్లలకి చాక్లెట్లు పంపిణీ చేయండి. ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీ భావనలపై మీరు నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. మీ కలలు వాస్తవాలు ప్రేమ తాలూకు అత్యద్భుతమైన విధంగా పరస్పరం కలిసిపోతాయి. ఈరోజు పోటీ రావడం వల్ల పని తీరిక లేకుండా ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయాలలో మీరు సినిమాను చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయం వృధా చేస్తున్నారనే భావన అయితే కలుగుతుంది. వైవాహిక విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా కనిపిస్తాయి. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు. మీరు చేయాల్సిన పరిహారం తల్లి అమ్మవారికి లేదు అంటే వృద్ధ మహిళకి ఆరోగ్యం బాగా ఉండాలి అంటే వాళ్ళ ఆశీర్వాదం, మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావనలను గుర్తించుకోండి. మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలేసేయండి. ఎందుకంటే మీ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఈ నెగిటివ్ ఎనర్జీ లాగుతుంది. అది గుర్తుంచుకోండి. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించగలటం వల్ల రోజంతా ఆహ్లాదంగా ఉంటారు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగడుతుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడనేది గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు. మీరు చేయాల్సిన పరిహారం చెత్తలో ఇత్తడి ఇనుము వ్యర్థాల సేకరణను నివారించండి. మీ హోమ్ అంటే మీ ఇంటి పైభాగాన అల్మారాల లాంటివి ఉంటే ఉంచుకోండి. మీ వృత్తి జీవితంలో అనుకూలత అనేది ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈరోజు ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ని నిర్వహించండి. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు మీ జతతో ఈరోజు పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తారు, కానీ కష్టమే అవుతుంది. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవి తీసుకోలేరని, చాలా కష్టమని ఈరోజు భావిస్తారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతారు. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం పసుపు రంగుగానే వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం పాలస పుష్పం సంగమం, అలాగే తారగా గ్రహం మస్తమం, రౌద్రం రౌద్రేత్యం ఘోరం, తమం కేతుం ప్రమాణ్యహం అని 11 సార్లు పఠించండి, అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, పాలస పుష్పం సంగమం, తారక గ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తమం కేతుం ప్రణమామ్యహం అని 11 సార్లు పఠించండి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి, అదే అతడిని లేదా ఆమెను బాధపడేలా చేస్తుంది. ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు మిత్రులుగా మారుతారు. ఒక్కసారి మీరు ఫోన్లో
ఇంటర్నెట్ను ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోండి. ఆ తర్వాత మీ తప్పును మీరు తెలుసుకుంటారు. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపటం అనేది చాలా ముఖ్యమనేది ఈరోజు మీరు గ్రహిస్తారు. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, బలమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి లేదా ప్రియునికి ఎర్ర పుష్పాలు బహుమతిగా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మీ ప్రేమ జీవితం అలాగే పెళ్లి అయితే మీ అన్యోన్య జీవితం బాగుంటుంది. ఈరోజు కుంభరాశి వాళ్ళకి సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగానికి మానసిక ఉద్వేగానికి గురవుతారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడుపుతారు. రొమాన్స్కి మంచి రోజు ఈరోజు. మీరు ఒకరోజు శైలపుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వరి కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీ భాగస్వామ్యం మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేకపోతారు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి చికాకును ప్రస్పుష్టంగా తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈరోజు అనుభవిస్తారు. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాంస్య లేదా ఇత్తడితో తయారు చేసిన గాజుని ధరించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే డిసెంబర్ 26 గురువారం 2024 వీళ్ళకు ఆశా మోహితులై ఉంటారు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడుకోండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈ రాశికి చెందిన వాళ్ళు మీకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు సమయాన్ని మీ కోరికలు తీర్చడానికి పుస్తక పఠనం చేయండి. మీకు ఇష్టమైన పాటలు వినటానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి ఉంచడానికి ఉపయోగపడుతుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత పసుపు లేదంటే లేత తెలుపు రంగు వేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, యువతులు ఉన్నత స్త్రీలను గౌరవించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఆడవాళ్ళని ఈరోజు గౌరవించండి. ఎలాంటి గొడవలు పెట్టుకోకండి, విమర్శించకండి. ఇది ఇవాల్టి 2024 డిసెంబర్ 26 రాశి ఫలాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మీకు అంతా మంచి జరగాలని, ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ చక్కగా పాటించి మీరు అన్యోన్యమైన జీవితం, ఆర్థికమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభమస్తు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి.